హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. ఎస్ఎస్సి జీడీకి సంబంధించి ఫిజికల్ కట్ ఆఫ్ గురించి వీడియో అడిగారు చాలామంది. నేను యూట్యూబ్లోనూ పోల్ పెట్టినాను. తర్వాత యూట్యూబ్ కంటే నేను టెలిగ్రామ్లో ప్రతిదీ నక్సల్, జనరల్, కేటగిరీ వైజ్గా నేను పోల్ అనేది పెట్టినాను. పోల్ పెట్టిన తర్వాతనే నేను కట్ ఆఫ్ అనేది నా ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మాత్రమే ఇదనమాట. సో ఒకవేళ దీనికంటే తగ్గే ఛాన్సెస్, పెరిగే ఛాన్సెస్ తక్కువ కనిపిస్తుంది నాకైతే. చూద్దాం. నేను ఫస్ట్ టైం చేస్తున్నాను, దగ్గర 4 years తర్వాత. ఒక్కసారి కూడా నేను చేయలేదు కట్ ఆఫ్ గురించి. ఎందుకంటే కట్ ఆఫ్ ఎగ్జాక్ట్ రీచ్ అవ్వదని చెప్పి నేను చేయలేదన్నమాట ఒకసారి కూడా. ఎందుకో నాకు ఈసారి అనిపిస్తుంది, ఎందుకో చేద్దాము, ఒకసారి ఏం జరుగుతుందో చూద్దాము. ఎందుకంటే ఇప్పుడు మనం ఏదైనా చేస్తేనే అది జరుగుతుందా లేదా మనకు క్లారిటీ వస్తుంది అనమాట. మనం అసలు అందులో అడుగు పెడితేనే కదా మనకు తెలుస్తుంది. మనం అడుగు పెట్టకపోతే మనకి ఎలా తెలుస్తుంది అనే కాన్సెప్ట్తోనే నేను ఇప్పుడు దిగాను కట్ ఆఫ్ గురించి ధైర్యం చేసి. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అవుతుంది, ఎంతవరకు మీకు రీచ్ అవుతుంది, మీకు ఎంతవరకు ఉపయోగపడుతుంది అనే కాన్సెప్ట్లోనే ఉన్నా నేను. ఒకవేళ మీకు ఉపయోగపడింది అంటే, నేను అంత సింపుల్గా ఏం చేయలేదు ఆషామాషిగా. సో చాలా హార్డ్ వర్క్ చేసిన తర్వాతే నేను చేశాను దీన్ని. సో ఇది ఎంతవరకు లాస్ట్ ఫైనల్ చూద్దాం ఎంతవరకు కరెక్ట్ అవుతుందని. ఒకవేళ కరెక్ట్ అయిందంటే మాత్రం ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా నేను కట్ ఆఫ్ అనేది చేస్తాను. ఒకవేళ కానీ ఇది మిస్ అయిందంటే మాత్రం ఏం మిస్టేక్ చేసినా నేను దాన్ని మళ్ళీ రెక్టిఫై చేసుకొని తర్వాత మళ్ళీ మీకు కొత్తగానో లేకపోతే తర్వాత మీకు అనేది ఆలోచించి మీకు నిర్ణయం అనేది చెప్తాను. ఇక్కడ చూడండి, నీ జనరల్ సంబంధించి ఏపీ జనరల్ మేల్ కట్ ఆఫ్కి సంబంధించి యూఆర్ అన్రిజర్వ్కి సంబంధించి 77+ మార్క్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సేఫ్ జోన్లో ఉంటారో ఖచ్చితంగా మీరు ఫిజికల్ క్వాలిఫైడ్ లిస్ట్లో మీ పేరు ఉంటుంది, కావాలంటే చూసుకోవచ్చు. నెక్స్ట్ ఈడబ్ల్యూకి సంబంధించి ఈడబ్ల్యూఎస్ అనమాట. వాటికి 60+ ఎవరైతే మార్క్స్ ఉన్నారో ఆ పైన ఉన్న వాళ్ళు ఓన్లీ ఫిజికల్ లిస్ట్లో మీకు పేరు వచ్చే ఛాన్స్ ఉంది. ఫైనల్ మెరిట్ లిస్ట్ ఎవరు అనేది తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇది ఎంతవరకు కరెక్ట్ అవుతుందో దాన్ని చూసుకున్న తర్వాత మీకు ఫైనల్ కట్ ఆఫ్ అనేది తర్వాత మళ్ళీ మెడికల్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి చేస్తాను. మీరు 60+ ఎవరైతే ఈడబ్ల్యూఎస్ ఉన్నారో మీరైతే మీ యొక్క ఫిజికల్ క్వాలిఫైడ్ లిస్ట్లో 1:8 రేషియో లేదా 1:9 రేషియో మధ్యలో మీ నేమ్ ఉండే ఛాన్స్ అనేది ఉందన్నమాట, 60+ ఎవరికైతే ఉన్నాయో. నెక్స్ట్ ఓబీసీకి సంబంధించి ఎవరైతే 70+ మార్క్స్ ఎవరికైతే ఉన్నాయో, 70 మార్క్స్. సో నేను ప్లస్ అని పెట్టినాను, ప్లస్ అని అంటే ఏం లేదు దానికి, 70 అంటే 70 మార్క్స్. సో 70 మార్క్స్ వచ్చిన వాళ్ళు మీరు ఫిజికల్ లిస్ట్లో మీ పేరు అనేది చూసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఎస్సీకి సంబంధించి ఎస్సీ అనేది 64 ఎవరైతే మార్క్స్ వచ్చినాయో మీరు కూడా ఫిజికల్ లిస్ట్లో మీ నేమ్ ఉండే ఛాన్స్ అయితే ఉందన్నమాట. నెక్స్ట్ ఎస్టీ కేటగిరీ మీరు పెట్టిన పోలింగ్ ప్రకారం ఎస్టీలో కొంచెం కట్ ఆఫ్ ఎక్కువ అనిపిస్తుంది జనరల్లో. సో మీరు పెట్టిన పోలింగ్ ద్వారానే నేను చేశాను. మీరు ఏదైతే పోలింగ్ చేశారో సో మీ పోలింగ్ ద్వారానే నేను కూడా కట్ ఆఫ్ అనేది డిసైడ్ చేశాను. సో ఇది నా కట్ ఆఫ్ అనేది ఓన్లీ ఎక్స్పెక్టెడ్ మాత్రమే, అదొకటి మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎస్టీ కేటగిరీకి సంబంధించి ఎస్టీ ఎవరికైతే 66+ ఎవరికైతే మార్క్స్ ఉన్నాయో మీరు ఖచ్చితంగా మీరు ఫిజికల్లో మీ నేమ్ ఉండే ఛాన్స్ అయితే ఉంది. ఒకసారి మీరు ఫిజికల్ లిస్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి ఏం మిస్టేక్ చేశానో, మీకు ఎంతవరకు ఉపయోగపడింది అనే దాని గురించి నేను మళ్ళీ మీకు ఇంకోసారి మళ్ళీ కూడా ఫిజికల్ లిస్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి చెప్తాను మీకు. సో ఇది దీనికి సంబంధించి ఏపీ జనరల్ మేల్ కట్ ఆఫ్ సంబంధించి ఫిజికల్కి మాత్రమే, ఇది ఫైనల్కి కాదు. సో ఫైనల్ మెరిట్ లిస్ట్కి కాదు. సో దీంట్లో ఉన్న వాళ్ళు మాత్రం మీరు సేఫ్ జోన్లో ఉన్నట్టే 90%. నెక్స్ట్ ఏపీ నక్సల్ మేల్ కేటగిరీకి సంబంధించి సో నేను ఇప్పుడు ఏపీ నక్సలు జనరల్ రెండింటికి కలిపి మేల్ కట్ ఆఫ్ చేసిన. నెక్స్ట్ ఏపీ జనరల్ నక్సల్కి సంబంధించి ఫీమేల్ కేటగిరీకి చేస్తాను. తర్వాత సేమ్ తెలంగాణ కూడా నక్సల్ జనరల్ మేలు, నక్సల్ జనరల్ ఫీమేల్ అనేది వీడియోలు చేస్తాను. సపరేట్ చేద్దాం అనుకున్నా, మళ్ళీ ఎందుకు నేను చేయలేదు. అన్ని వీడియోలు ఎందుకు ఎంత అనవసరం, 4 వీడియోలు తగ్గొద్దామని చెప్పి తగ్గొట్టేసాను. ఇప్పుడు ఏపీ నక్సల్ మేల్ కట్ ఆఫ్కి సంబంధించి ఫిజికల్కి సంబంధించి వీళ్ళు ఫిజికల్లో ఖచ్చితంగా మీ నేమ్స్ ఉండే ఈ కట్ ఆఫ్ రేంజ్లో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా మీరు ఫిజికల్ లిస్ట్లో మీ నేమ్ అనేది ఉండే ఛాన్స్ ఉంది. ఇక్కడ చూడండి, యూఆర్కి సంబంధించి అన్రిజర్వ్కి సంబంధించి ఎవరికైతే 65 మార్క్స్ పైన దాటినాయో మీరు ఫిజికల్లో మీ నేమ్స్ అనేది వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్కి ఎవరైతే 57 మార్క్స్ ఎవరికైతే ఉన్నాయో, 57 పైన ప్లస్ మార్క్స్ ఎవరికైతే ఉన్నాయో మీరైతే ఖచ్చితంగా మీరు ఫిజికల్ లిస్ట్లో మీ నేమ్ అనేది వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. నెక్స్ట్ ఓబీసీ సంబంధించి ఎవరైతే ఓబీసీ వాళ్ళు ఉన్నారో మీకు 61+ మార్క్స్ అనేది మీరు ఫిజికల్ లిస్ట్లో మీ నేమ్ ఉండే ఛాన్స్ అయితే ఉందన్నమాట. నెక్స్ట్ ఎస్సీకి సంబంధించి షెడ్యూల్ క్యాస్ట్ సంబంధించి ఏదో వస్తుంది నేము 54+ ఎవరైతే 54 మార్కుల కంటే అధికంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా మీ యొక్క లిస్ట్లో మీ ఫిజికల్ లిస్ట్లో మీ పేరు ఉండే ఛాన్స్ అయితే ఉందన్నమాట. నేను నెక్స్ట్ మళ్ళీ తర్వాత అడతాను. ఎప్పుడైతే ఫిజికల్ లిస్ట్ వస్తుందో చూడండి, ఆ ఫిజికల్ లిస్ట్ వచ్చిన తర్వాత నేను ఇదంతా అలాగే పెట్టిన తర్వాత దాన్ని కంపేర్ చేసి కూడా మళ్ళీ వీడియో చేస్తాను. ఏం జరిగింది, ఎంతవరకు రైట్ అయింది, అసలు నేను పెట్టింది రాంగా రైటా,
అనేది క్లారిటీ మళ్ళీ ఒకసారి మీకు చెప్తానమాట. నెక్స్ట్ ఏదైతే ఎస్టీ ఉన్నారో, ఎస్టీ అంటే షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఏదో వస్తుంది. సో 50+ ఎవరికైతే 50 మార్కులు పైన దాటున్నాయో వాళ్ళైతే ఖచ్చితంగా మీరు ఫిజికల్ లిస్ట్లో ఖచ్చితంగా మీ నేమ్ అయితే ఉండదన్నమాట. సో ఏవేంటంటే జనరల్ కంటే నక్సల్ వాళ్ళకి కట్ ఆఫ్ అనేది చాలా తక్కువ ఉండే ఛాన్స్ ఉంది. సో దాన్ని కంపారిజన్ చేసుకొని తర్వాత వచ్చి మీ యొక్క పోలింగ్ని బట్టి ఇలా రకరకాల కారణాల చేత ఒక 3 కారణాల చేత నేను చేశాను. సో ఇది చూద్దాం లాస్ట్ వరకు ఏం జరుగుతుందని చెప్పి. మ్యాక్సిమం దీని దాటిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు సేఫ్ జోన్లో ఉన్నట్టే. కావాలంటే మీరు లిస్ట్ వచ్చిన తర్వాత కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఇది మీకు క్లారిటీ రావడం కోసమే. దీనిపైన దాటిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా 100% మీరు ఫిజికల్ అనేది ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. మీ నేమ్స్ అనేది ఉంటుంది. ఏదైతే ఈ నక్సల్ వాళ్ళు ఉన్నారు చూడండి, ఈ నక్సల్ వాళ్ళు మ్యాక్సిమం వీటిల్లో కూడా వీటిని దాటిన వాళ్ళు ఈ మార్క్స్ నేనైతే పెట్టినాను. యూఆర్కి 65 అని, ఈడబ్ల్యూఎస్కి 57 అని, ఓబీసీకి 61 అని, ఎస్సీకి 54, ఎస్టీకి 50 అని పెట్టినాను చూడండి. దీని దాంట్లో వాళ్ళు ఖచ్చితంగా మీరు నేమ్స్ కూడా ఫైనల్ మెరిట్ లిస్ట్ వరకు వచ్చే ఛాన్స్ కూడా ఉందన్నమాట. ఎందుకు అనంటే ఫిజికల్లో ఎవరు నిలబడరు, చాలామంది ఎగిరిపోతారు. సో మీరే చూస్తారనమాట నేను చెప్పింది కరెక్టో కాదని చెప్పి మీరే వెళ్తారు ఫిజికల్కి. దగ్గర ఒక బ్యాచ్కి అట్లీస్ట్ 100 మందికి రన్నింగ్ పంపించినా సరే దాంట్లో 20 మంది కూడా క్వాలిఫై అనేది అవరు అనమాట. మొత్తం ఫెయిల్ అయిపోతారు. సో ఎవరైతే బాగా ప్రాక్టీస్ చేస్తాడో, ఎవరైతే ఈ బార్డర్లు దాటిన వాళ్ళు ఉంటారో మార్క్స్ బాగా చదివే వాళ్ళకి అసలు రన్నింగ్ ఫెయిల్ అయిపోతారు. బాగా పరిగెట్టే వాళ్ళకి తక్కువ మార్క్స్ వస్తాయన్నమాట. సో అలా ఉంటుందన్నమాట. సో ఎవరైతే మీడియంగా 2 కంపేర్ చేసుకొని బ్యాలెన్స్ చేసుకుంటూ పోతా ఉంటాడో వాళ్ళే జాబులు కొడతారనమాట. కావాలంటే మీరు చూడొచ్చు ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత కూడా ఇలాగే జరుగుతుందన్నమాట. సో ఇది దీనికి సంబంధించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. తర్వాత మళ్ళీ నెక్స్ట్ కట్ ఆఫ్ అనేది యొక్క ఫీమేల్కి సంబంధించి ఏపీ జనరల్ నక్సల్కి సంబంధించిన ఫీమేల్ గురించి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అనేది నేను చేస్తాను అన్నమాట. ఒకవేళ ఇందులో ఏమైనా మీకు అర్థం కాకపోతే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ అనేది కామెంట్ చేయండి. సో మిమ్మల్ని నేను మభ్య పెట్టాలనో లేకపోతే ఇంకేదైనా ఇచ్చేయాలనో లేకపోతే వ్యూస్ కోసం ఇట్లానే సీరియస్గా చెప్తాను, అలాంటి ఏం లేదు. జస్ట్ నా ఎక్స్పెక్టేషను ధైర్యం చేసి ఎందుకు పెడుతున్నానంటే అసలు ఆ రీచ్ అనేది ఎంతవరకు అవుతుంది, అసలు కరెక్ట్ అవుతుందా కాదా అని నన్ను నేను పరీక్షించుకోవడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. ఏం జరుగుతుందో నాకు తెలీదు. ఒకవేళ ఫ్యూచర్లో ఇలానే కరెక్ట్ ఎగ్జాక్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా నేను మళ్ళీ ప్రతి దాంట్లోనూ కట్ ఆఫ్ వీడియోలని చేస్తాను. నేను వేసుకున్న ఫార్ములా ప్రకారం అది ఎంతవరకు కరెక్ట్ అవుతుంది అనేది చూద్దాం అనమాట. ఇది దీనికి సంబంధించింది. దీనిపైన ఉన్న వాళ్ళు మాత్రం మీరు భయపడాల్సిన పని లేదు. సో ఖచ్చితంగా మీకు ఏదో ఒక జాబ్ అయినా తగులుకుంటారు, ఫైనల్ స్టేజ్కి వరకు వెళ్తారు ఖచ్చితంగా. కావాలంటే మీరు చూసుకోవచ్చు. ఇది దీనికి సంబంధించిన యొక్క వీడియో అనమాట. వీడియో ఒకవేళ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ నచ్చకపోతే నేనేం చేయలేను. మీకు నచ్చి వేరే వాళ్ళకి షేర్ చేస్తే అది చాలామందికి ఉపయోగపడుతుంది. ఒకవేళ మీకు నచ్చకపోతే మీ ఇష్టం అది. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.